జీవితం మనిషికి ఒక పాఠశాల. కానీ విజయం అది మనం రాయాల్సిన పాఠం. ఒక చిన్న పల్లెటూరు, ఒక 13 ఏళ్ల పాప చదువు ఆగిపోయింది. చేతిలో పుస్తకాలు కాకుండా పనిముట్లు పట్టుకుంది. కానీ కలలే ఆమె చేతులు పట్టుకున్నాయి. పేదరికం ఆమె చదువుని మానిపించింది. ఆమె చేతులు మట్టిని తాకాయి, కానీ మనసు మాత్రం ఆకాశాన్ని చూసింది. ఒక రోజు నేను మారుతాను, ఈ ఒక్క మాటే ఆమెను ముందుకు నడిపించింది. మీ ఆరంభం చిన్నదై ఉండొచ్చు, కానీ మీ ఆత్మవిశ్వాసం ఆ పరిమితిని దాటిపోగలదు. ఆమె రుక్మిణి కఠారా. ఒక చిన్న ట్రైనింగ్ ఆపర్చునిటీ ఆమె లైఫ్ నే మార్చేసింది. సోలార్ లాండ్రీ టెక్నాలజీని నేర్చుకుంది. వెతకాల్సింది దారి కాదు, తనకే ఒక దారిని తానే తయారు చేసుకుంది. ఒక అవకాశం చాలు, నీలో ఎంత శక్తి ఉందో ప్రపంచానికి చూపించవచ్చు. ఆమె పని మాట్లాడింది, నాణ్యతకి గుర్తింపు వచ్చింది. అమ్మాయికి CEO చైర్ రావడానికి డిగ్రీలు అవసరం లేదు, పట్టుదల ఉంటే చాలు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో కాదు, నువ్వు ఏం చేస్తున్నావో అనేదే ముఖ్యం. ఇప్పుడు ఆమె 3.5 కోట్ల కంపెనీకి CEOగా ఉంది. ఒకరికి కాదు, వందల మందికి మార్గదర్శకంగా మారింది. కూలీగా మొదలై కలల్ని CEOగా మలుచుకుంది. కలలు నిజం కావాలి అని అంటే మనమే నిజంగా కష్టపడాలి. అసలు ఆమె చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటో ఒక చిన్న లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోలార్ లాండ్రీ సిస్టమ్ అంటే మన బట్టల్ని ఉతికి ఎండపెట్టి ఇస్త్రీ చేసే ఎంటైర్ ప్రాసెస్ ని సోలార్ ఎనర్జీ తోటి నడిపించేటువంటి ఒక బిజినెస్. ఆ సిస్టమ్ కి కావాల్సిన దాన్ని ఆవిడ తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది. అందులో ఉండేటువంటి కొన్ని మిషన్స్ గురించి చూద్దాం. వాషింగ్ మిషన్, వెరీ బేసిక్ వన్. సోలార్ డ్రైయర్ ఆర్ ఎయిర్ డ్రైయర్, ఐరనింగ్ సిస్టమ్, సోలార్ ప్యానెల్స్ మేబీ 2 kilowatts to 3 kilowatts. సో ఎలక్ట్రిసిటీ ఖర్చు తగ్గించి లాభాన్ని పెంచటమే ఈ బిజినెస్ యొక్క మెయిన్ మోడల్. సో ఈ బిజినెస్ ని ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ టౌన్ లోనో సిటీలోనో ఎక్కడైనా స్టార్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఫస్ట్ మీ లొకాలిటీలో డిమాండ్ ఉందో లేదో ఒక్కసారి చిన్న బేసిక్ రీసెర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల పీజీస్ కానీ, వర్కింగ్ బ్యాచులర్స్ కానీ, క్లినిక్స్ ఆర్ హాస్పిటల్స్, హోటల్స్ కానీ, లాడ్జెస్ ఆర్ రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రోజుకి ఒక 25 to 30 కస్టమర్స్ ఉంటే సరిపోతుంది. ఈ బిజినెస్ దాదాపుగా ఒక ప్రాఫిటబుల్ సెటప్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ బిజినెస్ సెటప్ చేయడానికి చాలా తక్కువ ఖర్చే అవుతుంది. సో దీన్ని పెద్దగా గ్రో చేయడానికి మనం పెట్టాల్సినటువంటి ఖర్చు చాలా తక్కువగానే ఉంటాయి. కేవలం ఒక 100 నుంచి 200 SFT స్పేస్, ఒక బేసిక్ వాషింగ్ మిషన్ 25,000 to 40,000, ఒక డ్రైయర్ 40,000 to 70,000, ఒక ఐరన్ బాక్స్ ప్లస్ టేబుల్ మేబీ ఒక 5 to 10,000, ఒక సోలార్ ప్యానెల్ మేబీ ఒక 2 to 3 kilowatts ఆఫ్టర్ ఆల్ సబ్సిడీస్ ఒక 1 to 1.5 lakh మధ్యలో మనకు అది వచ్చేయచ్చు. సో ఈ టోటల్ సెటప్ కాస్ట్ అంతా కూడా మేబీ మనకు ఒక 5 lakh rupees లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బిజినెస్ రెవెన్యూ మోడల్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో ఆ సర్వీసెస్ ఏంటి అనేది ఒక్కసారి 1 by 1 చూద్దాం. ఒకటి వాషింగ్ సర్వీస్ ఉంటుంది. సో ఓన్లీ వాషింగ్ కేస్ అయితే పర్ కేజ్ దాదాపుగా 15 to 20 rupees వరకు చార్జ్ చేస్తుంటారు. లేదు వాషింగ్ ప్లస్ ఐరన్ కండిషన్ అయితే 25 to 30 rupees పర్ కేజ్ చార్జ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ బ్లాంకెట్ ఆర్ బెడ్ షీట్ అయితే 40 to 60 rupees. అదే మంత్లీ ప్లాన్స్ లాంటి హాస్టల్ వాటర్ లోన్స్ తీసుకుంటే 800 నుంచి 1500 rupees వరకు కూడా చార్జ్ చేయొచ్చు. సో రోజుకి మనకి ఒక 30 మంది కస్టమర్లు ఉన్నా కానీ అప్రాక్సిమేట్ గా 1000 to 1200 rupees వరకు కూడా యావరేజ్ డైలీ కౌంటర్ ని మెయింటైన్ చేయొచ్చు. అంటే యావరేజ్ గా మంత్లీ ఒక 30,000 అబోవ్ వరకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని అబోవ్ ఎంత బిజినెస్ చేసినా అది ప్రాఫిట్. సో సోలార్ ప్యానల్స్ అనేవి అసలు ఎందుకు అవసరం? ఈ బిజినెస్ సోలార్ సిస్టమ్ ఎందుకనంటే ప్రతి రోజు వాషింగ్ ప్లస్ డ్రైయింగ్ ప్లస్ ఐరనింగ్ ఇవన్నీ కూడా బాగా పవర్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సోలార్ వలన ఖర్చు తగ్గించి ప్రాఫిట్ ని పెంచడం కోసం దీన్ని వాడుతున్నారు. 25 to 45% వరకు కూడా ప్రభుత్వాలు మనకి సబ్సిడీని అవైలబిలిటీలో పెట్టాయి. మీరు NREDC అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ లేదా MNRE అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఇండియా ద్వారా సబ్సిడీస్ కూడా మీరు అవైలబుల్ చేసుకోవచ్చు. సో దీనికోసం కొంతవరకు ఒక డెలివరీ సిస్టమ్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. సర్వీస్ బలంగా ఉండాలి అని అంటే పికప్ అండ్ డెలివరీ ప్లాన్లు మనం ప్లాన్ చేయాలి. ఒక సైకిల్ లేదా ఒక బేసిక్ బైక్ ఉన్నా కానీ సరిపోతుంది. ఒక గూగుల్ ఫామ్ ద్వారా కూడా మన ఆర్డర్స్ ని తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆర్డర్ అప్డేట్స్ పంపించవచ్చు. మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా వెళ్తూ వెళ్తూ మన బిజినెస్ ని స్కేల్ అప్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మన బిజినెస్ సక్సెస్ అయినట్లయితే నియర్ బై ఉన్నటువంటి కాలనీస్ లో బ్రాంచెస్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లోకల్ ఉమెన్ కి ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రాంచైజ్ మోడల్ లో మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయొచ్చు. MSME రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి లోన్ ఫెసిలిటీస్ ని వాడుకోవచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్లస్ ముద్ర లోన్ తీసుకొని
మరింత ప్రొఫెషనల్ గా మన సెటప్ ని చేసుకోవచ్చు. ఒక అమ్మాయి కథ కాదు ఇది, ప్రతి ఒక్కరి అవకాశానికి ఒక గుర్తింపు. మీ దగ్గర ఉన్న దాంతో మొదలు పెట్టండి, మిగతావి రాస్తారు మీరే. అవకాశాలు మన వద్దకి రావు, మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. ఆలోచించండి, అసలు ప్రజలకి అవసరాలు ఏమున్నాయి, లాండ్రీ ఖర్చు ఎలా తగ్గించాలి, సోలార్ టెక్నాలజీ తోటి ఖర్చు తగ్గించి ఆదాయాన్ని ఎలా పెంచాలి. కష్టాల్లోనే బిజినెస్ ఐడియాలు పుడతాయి, వాటిని మీరే పట్టుకుంటే విజయం ఖాయం. తనొక్కతే నేర్చుకుంది, కానీ ఇప్పుడు ఇంకెంతో మందికి నేర్పిస్తోంది. ఒక్కరు మారితే 100 మందిని మారుస్తారు, అదే ఆమెని గొప్పగా చేస్తోంది. నువ్వు మారినంత మాత్రాన కాదు, నీ వల్ల ఇంకొంతమంది మారితే అదే నిజమైన విజయం. ఇది వ్యాపారం మాత్రమే కాదు, మార్పుకి ఉద్యమం. ఫ్రాంచైజ్ ద్వారా మరెంతో మందికి ఉపాధి, చిన్న పెట్టుబడి పెద్ద ప్రయోజనం. ధనం సంపాదించడమే కాదు, మార్గం చూపగలగాలి. ఈ కథ మీకు గుర్తు చేస్తోంది, మీ మొదటి అడుగు చాలా శక్తివంతమైనది. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి, ఒక ఊసు, ఒక నమ్మకం, మీరే CEO కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కేస్ స్టడీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి.